జనసేన వీర మహిళ ఆ పార్టీ అధికార ప్రతినిధి అరుణ మీద, రాయపాటి అరుణ బాగా పాపులర్ అయిన అమ్మాయి, బాగా కష్టపడి పైకి వచ్చింది కింద స్థాయి నుంచి. అమ్మాయి మీద దాడి జరిగింది. దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే జనసేన ఇది బీజేపీ వాళ్ళు కాదు, ఏ కమ్యూనిస్టులో కాంగ్రెస్ కూడా, సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దాడి చేశారు. ఈవిడ ఎదుగుదలని సహించలేక ఏకంగా ఫిజికల్ దాడి, గుండెల్లో కొట్టడం, గుండెల మీద కొట్టడం, డొక్కల్లో కొట్టడం లాంటి ఘాతుకానికి పాల్పడ్డారు. ఆవిడ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమె తాజాగా దీనికి సంబంధించి, అంటే మళ్ళీ ఇది ముందు ఫస్ట్ ఆమె మీద దాడి అనగానే వేరే వాళ్ళ మీదకి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఆసుపత్రి బెడ్ మీద నుంచి ఒకసారి విందాం. బాబు ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పట్లేదు, నాకు చెప్పలేదు, మేడంకు చెప్పలేదు, ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కొనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే, ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు, కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరికి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాట జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. నేను ఇంకా అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకున్న ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, చంపి దింగుతాము, నిన్ను చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్ల జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలం తిట్టాడు. అమ్మ అది బూతులంతా తిట్టాడు. అందరు విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. ఆయన కొట్టిన దెబ్బకి గుండెల్లో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతా ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు. నన్ను కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట, నీ సంగతి తేల్చుకుంటాం మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను తలపగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని తెచ్చారు, కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి, హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను. అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను. ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము, రేపు మాట్లాడతాం ఈ విషయం గురించి, మీరు లీగల్ గా వెళ్ళండి, మేమే చేసుకోవడం తప్పు, మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు. జనసేనలోనే ఉన్నటువంటి రాంబాబు అనే వ్యక్తి ఎవరో ఆమె మీద దాడికి పాల్పడ్డారు. ఆ జనసేనకు సంబంధించినటువంటి, అంటే జిల్లా కార్యకలాపాలకు సంబంధించి అక్కడ జరుగుతున్న తేడాలు ఇవి అధిష్టానం దృష్టికి ఆమె తీసుకెళ్తోందన్నటువంటి ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు చేయాలా లేదా అన్నటువంటిది ఆ ముందున్నటువంటి ప్రశ్న. చేయమని పార్టీ అధినాయకత్వం చెప్పింది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏం చర్య తీసుకుంటారో చూడాలా.